ఆగిపోయే మనసు విముక్తిని ప్రసాదిస్తుంది, విజేతగా నిన్ను శిఖరాలను అధిరోహింపజేస్తుంది. దానికి శంకరాచార్య వివేక చూడమణిలో చెబుతారు చక్కని మాట. అదుపు తప్పిన మనస్సు ఎలాంటిదంటే, లక్ష్యచ్యుతం చేద్యది చిత్తమీషత్ బహిర్గతం సన్నిపతే తతస్తతః ప్రమాదత ప్రచ్యుతకేళి కందుకః సోపానపంక్తౌ పతితో యథా తథా అంటాడు ఆయన వివేక చూడమణిలో. చిన్నపిల్లాడు డాబా మీద ఆడుకుంటున్నట్ట, వాడి చేతిలోంచి బంతి జారిపడింది. ఆ బంతి మేడమెట్ల మించి దూకి కిందకి పడుతోంది. దానికో లెక్క ఉంటుందా దూకే బంతికి? ప్రమాదత ప్రచ్యుతకేళి కందుకః. చిన్నపిల్లాడు ఆడుకుంటున్నాడు, వాడి చేతిలో బంతి ఉంది, అది ప్రమాదవశాత్తు వాడి చేతిలోంచి జారింది. అది సోపానపంక్తౌ పతితో యథా తథా. అది మేడమెట్ల మీద ఎలా పడుతుందో నువ్వు చెప్పగలవా అన్నాడు ఆయన. అది 2వ మెట్టు మీద పడుతుంది, ఆ ఊపికి 12వ మెట్టు మీద పడుతుంది, 3, 4 వదిలేస్తుంది. 12వ మెట్టు మీద ఊపి తగ్గిందనుకో మళ్ళీ 13 మీదే పడుతుంది. కిందకి దిగి ఏ మురుక్కు కాలవలోకి వెళ్ళిపోతుంది చెప్పలేము, లేదు ఏ మల్లె పొదలోకి వెడుతుంది. అక్కడ ఈ బాలుడు బంతి కోసం చేయట్టాడు అనుకో, పాము గరుస్తుంది. అన్ని ప్రమాదాలు జరగచ్చు. బంతి కోసం చేయట్టాడు, అక్కడ పాము ఉంది, మరి బంతి లేకపోతే అక్కడ పాము ఉన్నా వీడికి ప్రమాదం లేదు. ఒక్క జారిన బంతి మొత్తం పిల్లాన్ని చంపేసింది. అలాని పిల్లాన్ని బంతి కోసం వెళ్ళొద్దని అంటావా, వాడు మానడు. బంతి ఆట ఆడొద్దంటావా, మూర్ఖుడు అయిపోతాడు, మందకొడు వెధవ అయిపోతాడు. బంతి ఆట ఆడొద్దని ఎలా అంటామని, ఆడుకోవాలి, పిల్లలన్నాక ఆడుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఆట ఆడొద్దంటే ఎలాగా? అదే చెబుతున్నారు శంకరాచార్య. లక్ష్యచ్యుతం చేద్యది చిత్తం ఈషద్ బహిర్గతం సన్నిపతే తతస్తతః. జారిపోయిన బంతి మెట్ల మించి దూకి, ఆ మెట్ల దూకిన వేగాన్ని బట్టి, మెట్ల స్థాయిని బట్టి అది రకరకాలుగా వెళ్ళిపోయినట్టే మనిషి మనస్సు కూడా ఒక క్షణం పక్కకి వెళ్ళిందంటే ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదయా అన్నాడు. అంచేతను మనం ఏం చేయాలి? ఆ ఒక్క క్షణం పక్కకి వెళ్ళేటప్పుడే పట్టుకోగలగాలి. అంటే ప్రతి క్షణం జాగ్రత్తగానే చూస్తూ ఉండాలి. ఆ మనస్సు మీదే దృష్టి పెట్టాలి. మనం కళ్ళు తెరిచి అన్నింటి మీద దృష్టి పెడతామండి, కళ్ళు మూసి మన మనస్సు మీద మనం దృష్టి పెట్టమండి. జీవితంలో అందుకే దెబ్బతింటాం. ధ్యానం జపం అని అందుకే చెప్పారు. రోజుకు అరగంటైనా ఓ చోట కూర్చోవయ్యా, కళ్ళు మూసుకో అనేది అలవాటు పడాలి. ఎంతసేపు చూస్తావు ఇలాగా? ఏం చూస్తావు? మీరు చూసేటప్పుడు ఒకటి గమనించండి దయచేసి, ఎవరైనా వస్తువులనే చూస్తున్నారు, మీరు ఎంతసేపు వస్తువుల మధ్యలో ఖాళీని చూడడం లేదు, గమనించండి. మానవ జీవితంలో పెద్ద మోసం ఏమిటంటే, మనం ఇక్కడ ఏమున్నాయి చెప్పండి అంటే, కుర్చీ ఉంది, అక్కడ కుర్చీ ఉంది, మళ్ళీ అంటే 2 కుర్చీల మధ్యలో ఖాళీ లేదా చెప్పవేమాయా? ఆ ఖాళీయే శ్రీ మహావిష్ణువు, ఆకాశ స్వయం విష్ణువు. వాస్తవం ఏమిటంటే కుర్చీల మధ్యలో ఖాళీ లేదమ్మా, ఖాళీలోనే కుర్చీలు ఉన్నాయి. ఈ కుర్చీలు ఇక్కడ వేయకముందు చాలా ఖాళీగా ఉంది ఇదంతా. ఇందులో కుర్చీలు వేశారు. ఖాళీ కుర్చీలు వేయడానికి ముందు ఉంది, కుర్చీలు తీసేసినా ఉంటుంది, కుర్చీలు ఉన్నప్పుడు ఉంది. ఆది మధ్యాంతరహిత స్థితి భగవంతుని యొక్క స్థితి. అంచేత ఖాళీయే భగవంతుడు. ఖాళీని అమాయకులు శూన్యం అన్నారు, పొరపాటు. హైందవులు, హిందూ ఋషులు పూర్ణం అన్నారు దాన్ని. అది పూర్ణం. శూన్యం ఎలా అవుతుంది? శూన్యమైతే శూన్యం నుంచి ఏదీ రాదు, పూర్ణం నుంచి అన్నీ వస్తాయి. పూర్ణమిదః పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది కుర్చీ చూసినా అర్థం అవుతుంది. ఇంకా ఈ కుర్చీలు ఇక్కడ అతికించారు. మామూలుగా కుర్చీలు ఉండే చోట చూడండి మీరు, నీల్ కమల్ మరోసారి చెప్పుకుందాం, వాడు బాగుపడతాడు. ఓ కుర్చీ ఒకటి వేశారు మీరు, అక్కడ ఖాళీ ఏమైందో చెప్పండి. ఆ కుర్చీ వేసిన చోట ఖాళీ ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? మీరు ఖాళీ ఉందా లేదా? అంతకుముందు వేయినప్పుడు ఖాళీ ఉందని అన్నారా లేదా? ఆ ఖాళీ ఏమైంది? కుర్చీ వేసినా కూడా ఖాళీ అలాగే ఉంది, కుర్చీ తీసినా కూడా ఖాళీ అలాగే ఉంది. కుర్చీలన్నీ అశాశ్వతం, ఖాళీయే శాశ్వతం. ఈ సృష్టి అశాశ్వతం, సృష్టికి మూలమైన పరబ్రహ్మ పూర్ణ పదార్థమే శాశ్వతం. ఈ సృష్టి అశాశ్వతం. దాన్నే వ్యాసుడు భారతంలో అద్భుతమైన కవిత్వంలో చెబుతాడు. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు బాణాలు వేస్తున్నట్ట, చక్ 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 అని వేస్తున్నట్ట. సమ్మోహనాస్త్రం సహా ప్రయోగిస్తాడు కదా కౌరవ సైన్యం మీద. అర్జునుడు బాణాలు ఎలా వేశాడో మహత్తరమైన వేదాంతం చెబుతాడు వ్యాసుడు. ఏంటంటే, పతంచరూపేషు యథా చక్షుంషి న కదాచన, పతంచరూపేషు యథా చక్షుంషి న కదాచన, నా లక్ష్యేషు శరాః పేతుః తథా గాండీవ ధన్వనః. మనిషి చూపు ఎలాగైతే ఏదో ఒక వస్తువు మీద పడుతుంది కానీ ఖాళీలో పడదు కదా,
అలాగే అర్జునుడు బాణాలు కూడా మనిషి మీదో, రథం మీదో, గుర్రం మీదో, ఏనుగు మీదో పడ్డాయి కానీ ఖాళీలో పడలేదు అంటాడు. యుద్ధం చేసేటప్పుడు ఖాళీలో పడకూడదండి, బాణాలు వృధా అయిపోతాయి. బాణం వేసింది రధికుడు సావాలని, కనీసం ఏనుగు సావాలని, గుర్రం సావాలని, రథం నుగ్గైపోవాలని. ఒట్టి ఖాళీలో ఉంటే గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో, యుద్ధం ఎందుకు? అర్జునుడు ప్రాక్టీస్ చేయలేదు కదా, అక్కడ పెర్ఫార్మెన్స్, అది ప్రాక్టీస్ కాదు అది. పైగా అదిరిపోయే పెర్ఫార్మెన్స్. వాడు ఒక్కడే ఉన్నాడు, అక్కడ ఎవడు లేడు. ఉన్న ఉత్తరుడు చచ్చిపోతున్నాడు భయంతో. మరి అంత యుద్ధం ఆయన ఎందుకు చేయగలిగాడు? నా బాణం ఖాళీలో పడద్దు, అది మనిషికైనా తరధ గజ తుర్రగ పదాతి బలాల్లో ఏదో ఒక దానికి తగలాల్సిందే అని వేశాడు. దాన్ని వ్యాసుడు ఎలా వర్ణించాడు? మనిషి చూపు ఎలాగైతే ఖాళీలో పడదో వస్తువుల మీదే పడుతుందో, అలాగే అర్జునుడి బాణాలు కూడా వ్యక్తుల మీదే పడ్డాయి, ఖాళీలో పడలేదని. దాంట్లోంచి నేను గ్రహించిన వేదాంతం ఏంటంటే, అర్జునుడు యుద్ధంలో జయించాడు. మనం ఎక్కడ మోసపోతున్నాం? జీవితం అనే యుద్ధంలో ఎందుకు జయించలేకపోతున్నాం అంటే, మనం వస్తువులనే చూస్తున్నాం అమ్మ, ఖాళీని చూడడం లేదు. మన చూపు ఖాళీలోనే పడాలి, వస్తువుల మీద కాదు. అందుకే రోజు పొద్దున్న పావుగంట ఆకాశాన్ని చూడండి, ఏమీ ఆలోచించకండి, ఊరికే చూడండి. చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఆకాశం ఖాళీగా ఉందమ్మా, అందుకే అందంగా ఉంటుంది. దాంట్లో ఏమీ లేవు. ఆ మబ్బులు ఉన్నా వెళ్ళిపోతాయి, సూర్యుడున్నా వెళ్ళిపోతాడు, చంద్రుడున్నా వెళ్ళిపోతాడు, నక్షత్రాలున్నా వెళ్ళిపోతాయి. ఇవన్నీ వచ్చి వెడుతున్నా ఆకాశం అందంగా ఉంది, ఎందుకంటే వాటిని అది పట్టించుకోలేదు. మనల్లో కూడా జీవితంలో బంధాలు వస్తున్నా వెళ్ళిపోతున్నా ఒక్కలాగే ఉంటే ఆనందంగా ఉంటాం. వాటి పట్ల చేయవలసింది ఏదో చేస్తాం, వదిలేస్తాం. ఇది లేకపోతే నేను ఉండలేను, వారు లేకపోతే నేను ఉండలేను, ఇది తినకపోతే నేను ఉండలేను. ఈ లేకపోతే వల్లే లేకుండా పోయాం మనం జీవితం అంతా. ఎవరు లేకపోయినా మనం ఉండాలి, ఏది లేకపోయినా మనం ఉండాలి, అంతే సరిగ్గా దాన్ని. అందుకే ఆ నియంత్రణలో ఉంటే అది సాధించగలుగుతాం. ఆ మనస్సును గమనించామనుకోండి, ఎక్కడ లక్ష్యం నుంచి నమ శివాయ నమ శివాయ నమ శివాయ శ్రీరామకృష్ణ జతే నమః అనేదో జపం చేస్తున్నాం మనం. ఎక్కడ మనస్సు పక్కెడుతుందో గమనించాలంటే రామకృష్ణాయతే నమః అన్న మంత్రం మీదే దృష్టి పెట్టాలి. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోకుండా కష్టం అది. ఎందుకంటే కళ్ళు తెరిచి చూస్తున్నామంటే పక్కన కూడా కాఫీ గ్లాసులు పట్టుకెడుతూ ఉంటాడు, మనకి నోరు ఊరుతూ ఉంటుంది. ఇక్కడ కాఫీ తాగేద్దాం, జపం తర్వాత చూద్దాం. ఆ మాత్రం పనికిమాలిన దృశ్యాలు కనపడకుండా ఉండాలంటే కళ్ళు మూసుకోవాలి. కూర్చో. అరగంట సేపు కూర్చోలేము, ఏం ఉద్ధరిస్తావు దేశాన్ని? అలాంటి ఇది ఎందుకోసం ఉండాలి? తర్వాత మార్చి 8వ తారీఖున ఒక సూక్తి చెబుతారు ఆయన. పరిస్థితులు ఎప్పుడూ మనిషి అధీనంలో ఉండవు, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తి మీదే ఆధారపడుతుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకి వారే బాధ్యులు అన్నాడు ఖచ్చితంగా. సాధారణంగా తప్పులు చేసిన వాళ్ళని గమనించండి. ఎందుకు చేసావంటే వాడు జయించాడు. వాడేవాడమ్మా నీ చేసి చేయించడానికి? నువ్వు చేయకుండా చేయిస్తాడా? ఒప్పుకోరండి. వాడు జయించాడు, వీడు జయించాడు, నేను అమాయకుణ్ణి. ఏ తల్లి అయినా సరే, మీ అబ్బాయి ఏమన్నా చెడు తిరుగుతున్నాడు, మా వాడు బంగారం, పక్కింటి వాడే కొంచెం శంగారం. వాళ్ళమ్మ కూడా అదే అంటుంది. ఇప్పుడు ఇద్దరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి. ఇద్దరు బంగారం అయితే తప్పు ఎందుకు జరిగింది అక్కడ? ఎవరి వల్ల మనవాళ్ళు చెడిపోయారని ఆరోపిస్తాం. ఎందుకంటే మనవాళ్ళు చెడిపోయారని అంగీకరించడానికి మనకి ఎందుకు ఇబ్బంది అంటే, మనమే చెడిపోయామో లోకం అంటుందేమో అని మనకి బెంగ. అంటే పిల్లల మీద ప్రేమ కాదండి, మన మీద ప్రేమమ్మా, అది నిజం. మనం పిల్లల్ని సమర్థించడంలో పిల్లల మీద ప్రేమ కాదు, మన మీద ప్రేమ. పిల్లలు తప్పు చేశారంటే లోకంలో కూతలు కూడా ఎలా ఉంటాయి? తల్లి అంతే, తండ్రి అంతే, వాళ్ళు ఇంకోలా ఎలా ఉంటారు? అదేమిటమ్మా, అదెక్కడ కూత? తల్లి తండ్రి చెడిపోతే పిల్లలు చెడిపోవాలని ఏం లేదండి. అలా అయితే తల్లి తండ్రి బాగున్న చోట పిల్లలందరూ బాగుండాలి కదా, అది సాధ్యమా? ఇది అసాధ్యమైతే అది అసాధ్యమే. ఇవాళ పెంపకం మీద కూడా ఆధారపడి పిల్లలు లేరమ్మా, రకరకాలుగా ఉన్నారు ఇక్కడ. పూర్వకాలం సామెత, పిల్లలకి అన్నాం కానీ వాళ్ళ తలరాతనలకు అన్నావా అన్నారు. అది అంతే లెక్క. వాడు జీవరక్షణ ఒకటి ఉంటుంది, నువ్వు ఎంత చెప్పినా వెండవాడు. దానికి నువ్వు బాధ్యత వహించాలంటే అలాగా కష్టం. అది మనం చేసే పని మనం చేస్తాం అంతవరకే. మనిషి తన ప్రవర్తనకి తాను బాధ్యత వహించాలి. ఎక్కడికంటే ఈ పని ఎందుకు చేసావంటే ఎందుకు చేసావో ఆత్మవిమర్శ చేసుకుని తప్పు ఒప్పుకుని దిద్దుకోవాలి. తప్పు దిద్దుకోవడం మహాత్ముల లక్షణం. దిద్దుకోం మనం ఇక్కడ. ఆ పరిస్థితుల్లో ఈ పరిస్థితి ఏం లేవు, నీ మనస్సు గ్రహస్థితి అంతే. నువ్వు అలా ఏడ్చావు, నీకు ఆశ పుట్టింది, దురాశ పుట్టింది, వంకర కామవాంఛలు పుట్టాయి, ధనవాంఛలు పుట్టాయి, అసూయలు పుట్టాయి, అందుకని చేశాం ఈ పని. అది ఒప్పుకోడు. నేను ధర్మరాజుని తిరిగి ఇవ్వలేదు, వాడెవడో నన్ను చెడగొట్టాడు. దీని గంట యుద్ధం చెబుతున్నాడు వివేకానందుడు. డోంట్ త్రో ఇట్ అని ఎనీబడి. ఎందుకు గంటేస్తున్నావు?
పోనీ 10 మందిలో సిగ్గుగా ఉండి చెప్పలేక ఏదో అన్నావు, ఇంట్లో కూర్చునైనా ఏడు కనీసం. పూజా మందిరంలోకి వెళ్ళి ఈ తప్పు నేనే చేశాను, నిజమే, ఇంకోసారి చెయ్యను. ఎంత ఘోరం నేరం జరిగినా వ్యాసుడు భారతంలో చెప్పిన మాట ఏమిటంటే నకుర్యాం పునరితి నకుర్యాం పునరితి విపరీత ప్రతితాపేన నకుర్యాం పునరితి. దాని గురించి పూర్తిగా పశ్చాత్తాపపడు, కుళ్ళి ఏడు. పూజా మందిరంలో కూర్చో, ఎవరిని రానివ్వకు, ఎవరన్నా వస్తే కళ్ళు తుడిచేసుకుని కాఫీ ఇమ్మని చెప్పి మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అని పెద్ద సోది మొదలెడతారు. ఇక్కడ వద్దు, వాళ్ళకి ఏం చెప్పక్కల. ఒక తప్పు వాళ్ళ దగ్గర చెప్పామంటే ఎప్పుడూ తప్పుడు మనిషి అంటారు. ఇంకా వద్దండి, చెప్పొద్దండి, ఆత్మవిమర్శ. అందుకే పూజా మందిరంలో తలుపేసుకోవాలి. మనం పూజ చేసి ఎవరికి వినపడాల్సిన పని లేదు ఇక్కడ. అందుకని పరిస్థితులు మనిషి అధీనంలో ఉండవు. చుట్టూ ఉన్న పరిస్థితులు, ఇప్పుడు శీతకాలం అయిపోయింది, వేసవకాలం వస్తుంది, నువ్వు అనుకుంటే మారిపోతుందా? రాజకీయ పరిస్థితులు నువ్వు అనుకుంటే మారిపోతాయా? నీ పని ఏమిటి? రేపు ఎన్నికలు రాగానే ఓటేయడం, అంతే, అదొకటే నీ పని. ఇంకా కానీ ఆ హక్కు ఒకటే ఉంది, సంతోషిద్దాం. అక్కడికి వెళ్ళాక ఎవడో వేసేసాడంటే చెప్పేదే ఉంది ఇక్కడ. నేను కాకినాడలో ఓటేయడానికి వెడితే ఇప్పుడు ఒకసారి 10 ఏళ్ళకి బాబు మీరు వచ్చారు ఏంటంటే, నేను రాకూడదా? భారత ప్రజాస్వామ్యంలో నాకు చోట్లేదా? గౌరవం. అయ్య బాబు మీరు వచ్చారు ఏంటంటే, మీరు వస్తారని తేలికి మేము వేసేసామన్నాడు. పైగా ఆయన భగవద్గీత లాంటి మాట చెప్పాడు, మీరు దేనికి వేస్తారో మాకు తెలుసు అన్నాడు. ఎంత ఘోరం. నేను అనుకున్న సహస్రావధానం చేసిన పాపానికి నాకు ఓటు హక్కు లేకుండా పోయిందిరా. ఇది నేను వెళ్ళకుండా వాడేసేయడం ఏంటండి అనేసాడు. అయ్యో మీరు మరి వస్తారని అనుకోలేదండి, ఎందుకండి ఈ జనాల్లో మీరు ఇక్కడ, అది గౌరవం అన్నమాట. కనీసం హైదరాబాద్ వచ్చాక నేను ఆ హక్కు వినియోగించుకుంటున్నాను, కనీసం అది జరుగుతోంది 10 ఏళ్ళుగా. అది ఉంది కదండి, వెళ్ళి వేద్దాం. అంతకంటే రాజకీయాల గురించి మనకు వ్యాఖ్యానం ఎందుకంటే అవసరం లేదు. అవి మనం ఏదో అనుకున్నంతలో అవి. ఇది నీకు ఖచ్చితంగా ఎవరికి నచ్చావు, వ్యక్తులను చూడు, మంచి వ్యక్తిని చూసి ఓటేసి, గుర్తు చూడకు, నువ్వు పార్టీ చూడకు, సిద్ధాంతం చూడకు, అవన్నీ ఎప్పుడో బంగాళాఖాతంలో కలిసి. ఎవరికి సిద్ధాంతాలు లేవు, రాద్ధాంతాలు తప్ప. నీకు నచ్చిన వ్యక్తికి నువ్వు వేసే, బయటకు వచ్చే, ఇంక మాట్లాడుకో. ఇదే కర్తవ్యం. సిద్ధ్యోర్ నిర్వికార కర్త సాత్విక ఉచ్యతి 18వ అధ్యాయంలో చెప్పినప్పుడు ముక్త సంగో అనకంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యోర్ నిర్వికార కర్త సాత్విక ఉచ్యతి. అది జరగలేదు, వాడు గెలిచాడు గెలవలేదు మనకెందుకండి, మన పని మనం చేసాం, వచ్చేసాం. ఎప్పుడు నేను ఓటు వేసిన వాడు గెలవట్ల, అది నీ జాతకం ప్రభావం కాదు, వాడి జాతకం ప్రభావం. నీకెందుక గొడవ? అందుకే మంచివాడు ఎవరు రాజకీయాల్లోకి రావట్లేదండి. వెయ్యరెవరును పెద్ద నెగ్గుతున్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తే అప్పుడు వేస్తారు. ఈ బిల్డప్ ఇవ్వాలంటే వాడు 5 ఎకరాలు అమ్మేయాలి. ఎందుకు ఇస్తాడమ్మా? వాడు కష్టపడి సంపాదించుకున్నాడు, 5-10 ఎకరాలు అమ్మేసి రాజకీయాల్లోకి వస్తాడు. ఒకవేళ వచ్చాడు అనుకుందాం, 50 ఎకరాలు సంపాదిస్తాడు. మంచివాడిని చెడ్డవాడిని చేసేవాడు నువ్వు. సంపాదించడం కోసం వచ్చేది. మంచిది, రాజకీయ వ్యవస్థ మనం మార్చలేం, దేశంలో వాతావరణం మనం మార్చలేం, వాతావరణ కాలుష్యం మనం మార్చలేం. మనం మార్చుకోగలిగిందల్లా మన మనస్సును ఒకటేనండి. అందుకే వివేకానందుడు ఏం చెప్తున్నాడు అంటే, పరిస్థితులు మనిషి అధీనంలో ఉండవు, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తి మీదే ఆధారపడి ఉంటుంది. ఎవరి ప్రవర్తనకి వారే బాధ్యత వహించాలి. దీనికి వివేకానందుడి జీవితంలోనే మంచి ఉదాహరణ. ఆయన దేశంలో పర్యటిస్తూ ఓ సత్రంలో ఎక్కడో ఓ గదిలో ఉన్నారు. ఆ పక్క గదిలో ఓ కుటుంబం ఉంది. ఈయన చాలా అందమైన వాడు కదా, 6 అడుగులు పొడుగు, అందమైన మనిషి, మహత్తరమైన విగ్రహం, సంపూర్ణమైన శారీరక మానసిక లక్షణాలు కలిగిన మహాపురుషులు భారతదేశ చరిత్రలో 4 ఉన్నారు. 32 లక్షణాలు కలిగినటువంటి పురుషులు. అందులో మొదటివాడు శ్రీరామచంద్రుడు, రెండోవాడు గౌతమ బుద్ధుడు, మూడోవాడు శంకరాచార్య, 4వవాడు వివేకానందుడు. వీళ్ళ తాత్విక లక్షణాలు మానసిక లక్షణాలు కాదు, శరీరం పొడుగు వెడల్పు కూడా ఒకటే, ఒడ్డు పొడుగు కూడా ఒకటే. శంకరాచార్య కూడా చాలా పొడుగు, ఇవి మామూలు ఇలా కూర్చున్నట్టు కనిపిస్తుంది కానీ పొడుగు ఆయన. వివేకానందుడు అంతే, రామచంద్రమూర్తి అంతే, ఆజానుబాహు అరవింద దళాయతాక్షం, అంత అందమైన వాడు. సహజంగానే చాలామంది దృష్టి ఆయన మీద ఉంటుంది. పక్కన పాపం ఒక బాలవితంతు ఉంది పక్క గదిలో. ఒక కుటుంబం వచ్చారు, ఏదో యాత్రకు వచ్చారు. ఆవిడకేదో 19-20 ఏళ్ళు ఉన్నాయి. ఆవిడ జీవితంలో దెబ్బతిని ఉండొచ్చు, అది వేరే విషయం. ఆ రోజులో ఆ వ్యవస్థ, దానికి మనమే చేయలేం. ఆ అమ్మాయి దృష్టి ఈయన మీద పడింది. మాటికి ఈ గద్దెకి రావడం, ఇలా చూడడం, వెళ్ళడం, ఈ గద్దెకి రావడం, ఇలా చూడడం, వెళ్ళడం. మనం ఎవరైనా వెంటనే నెంబర్ తీసుకుని SMS
ఇంకంతే, చాటింగ్, చీపరింగ్, చాటా చీపురు మొత్తం మొదలవుతాయి ఇక్కడ. వాట్సాప్, ఫేస్బుక్. పైగా ఏంటంటే వారే వచ్చారు కదా, వారు వస్తే నేను నిలమన్నారా, ఇంకా అక్కడి నుంచి దెబ్బలాట. ఆయన చూశాడు, ఓయ్ ఈ పిల్లకేదో వేరే దృష్టి కలిగింది, ప్రమాదం ఇదేమిటిది అని మారు మాట్లాడకుండా పక్కన ఇంకో సన్యాసి సహోదరుడు ఉండగా రాత్రి 1 గంటకు లేచి ఆ గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడమ్మా, అంతే లెక్క. వీడు పొద్దున్న మొగాడే కదా వెతుక్కుంటూ వస్తాడులే, పర్వాలేదు. ఆ రోజుల్లో ఫోన్లు అవి ఏం లేవు కదా మరి. మళ్ళీ ఇవన్నీ కాగితం మీద రాస్తే వాడు ఆ కాగితం జాగ్రత్త చేసి వివేకానందుడికి ఒక దశలోనే ఏదో ఆత్మకథ రాస్తాడు, ఇక్కడ లేనిపోను గొడవ. వాడు అందులో ఏం రాస్తాడో ఏం చేయలేదు ఆయన. నాకెందుకు ఇది అంచేత ఎవరి ప్రవర్తనకి వారే బాధ్యుడు. పరిస్థితులు అలాగే ఉన్నాయి. బాలవితంతువే రాని, ఆవిడ అందంగా ఉండని, నీకేస్తూ ఉండని, నువ్వు పెళ్లి కాలేదు, బ్రహ్మచారివి, తప్పేం లేదు. ఒకవేళ చేసుకుంటే సంస్కరణ అని కూడా అంటారు, తప్పేం లేదు. దానికి ఆయన నువ్వు కాదు సంస్కరించాల్సింది, ఎందుకంటే నువ్వు సన్యాసం పుచ్చుకున్నావు అక్కడ. నువ్వేమిటి, నువ్వు బ్రహ్మచారిగా ఉన్నావు, సన్యాసం పుచ్చుకునే ఉద్దేశం పుచ్చుకున్నాడు కూడా అప్పటికే. ఇంకెందుకు అసలు దృష్టి ఉండకూడదు. దృష్టి ఉండకుండా మరి అమ్మాయిని ఏమీ అనకుండా మందలించకుండా వీళ్ళు ఏమన్నా అన్నామనుకోండి, పొద్దున్నే ఆవిడ ఆత్మహత్య చేసుకుంటే పేపర్ మీద పేరు రాస్తుంది అక్కడ. ఇది గొడవ. ఏం మాట్లాడలేదండి ఆ పెద్ద మనిషి. నీ ప్రవర్తన మాత్రం నీ స్వశక్తి మీదే ఆధారపడి ఉంటుంది, అందువల్ల ఎవరి ప్రవర్తనకి వారే బాధ్యులు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన వదిలిపోయిందా లేదా ఆ గొడవ, అంతేనండి. మనమేనా చేయాల్సింది అంతే. ఇది ఉదాహరణ. మన ప్రవర్తన సరిగ్గా ఉంటే, వినయంగా ఉంటే ప్రతికూల పరిస్థితి అనుకూలంగా మారుతుందమ్మా. దానికి చక్కని ఉదాహరణ చెబుతాను. ప్రతికూలం అనుకూలంగా మారుతుంది. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయండి, కానీ మీ వినయం, మీ సంస్కారం, ముఖ్యంగా లోపల కనుక దైవస్మరణ మానకుండా ఉంటే మీకు అనుకూలంగా మారుతుంది. అది అలాగా ధర్మరాజు ఉదాహరణ. భయంకరమైన యుద్ధం మొదలైతే సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమేత్సుత అని అక్కడ ఆపాక, భీష్మ పర్వంలో భగవద్గీత 700 శ్లోకాలు చెప్పేశాక ఇంకా యుద్ధం పౌండ్రం దధ్మవు ప్రతాపవాన్ అనంత విజయమరాజా కుంతీపుత్రో యుధిష్ఠిర అని ఎవరి శంఖాలు వారు మోగించాక ఇంకా యుద్ధం మొదలవుతుండగా ధర్మరాజు ఉన్నట్టుండి రథం దిగాడు. అది ధర్మరాజు అంటే. వినయానికి వినయం, చాతుర్యానికి చాతుర్యం, వ్యూహానికి వ్యూహం. దిగాడు. కౌరవ సైన్యమే వెళ్ళిపోతున్నాడు, ఎవరికి చెప్పట్లా. భీముడికి, అర్జునుడికి, కృష్ణుడికి వెళ్ళిపోతున్నాడు వడివడిగా, వేగంగా నడుచుకుంటూ. వీళ్ళకి మతులు పోతున్నాయి ఇక్కడ. ఏమిటి ఈయన వెళ్ళిపోతున్నాడు ఇక్కడ, కొంపతీసి ఏ దుర్యోధనుడు కాళ్ళలో పట్టేసుకుంటాడా, యుద్ధం వద్దంటాడా, ఏమిటిది? వెళ్ళిపోతున్నాడు ఆయన. అర్జునుడు ఒక రకంగా, భీముడు ఒక రకంగా, అందరూ భయపడిపోయారు. భయపడకుండా స్థిమితంగా ఆలోచించిన వాడు కృష్ణుడు ఒక్కడే. ఏమైనా దేవుడు దేవుడే, జీవుడు జీవుడే. వీళ్ళందరూ రకరకాల అపార్థాలు, అపోహలు, రకరకాలుగా ఆలోచించేస్తున్నారు. ఆయన ఆపేద్దామని ఒకడు, వద్దని ఒకడు, అర్జున నీ పక్కనే ఉన్నాడు కదా చూసుకోవచ్చు కదా అని ఒకడు. అంటే ఈ మహారాజు ఈయన మీద ఆధారపడింది. రాజు నిర్ణయం తీసుకుంటే యుద్ధం ఆగిపోతుంది. దుర్యోధనుడు ధర్మరాజే ముఖ్యం అక్కడ, భీముడు అర్జునుడు ముఖ్యం కాదు. వాళ్ళు చనిపోయినా యుద్ధం ఆగదు. భీమార్జునుడు చనిపోయినా, ధర్మరాజు చనిపోతే ఆగిపోతుంది, దుర్యోధనుడు చనిపోయినా ఆగిపోతుంది. అది లెక్కది. చదరంగం అంతే కదా, రాజు పట్టుబడితే యుద్ధం అయిపోయినట్టే కదా. కృష్ణుడు ఒక్కడే ఆ మహారాజు యుధిష్ఠిరుడు. అంటే అబ్బాయి మనకు మళ్ళీ యుద్ధాల్లో జయించడం కదా, ఆయన జీవితం అనే యుద్ధంలో జయించాడు, మీరు కంగారు పడకండి అన్నాడు ఆయన. జీవితం అనే యుద్ధంలో జయించాడు, పరమ తాత్వికుడు ధర్మరాజు. మీరు ఆయన ఆక్షేపించకండి, ఊరుకోండి, చూడండి, లైవ్ చూసుకోండి, శుభ్రంగా టీవీ పెట్టుకుని అన్నాడు. ఈయన వెళ్ళి భీష్ముడిని కలిశాడు. నమస్కారం చేసి, తాత యుద్ధానికి అనుమతి ఇవ్వండి అని దండం పెట్టాడు. పొంగిపోయాడు భీష్ముడు. యుద్ధం చేయడానికి అనుమతి ఇవ్వండి, మా తాతగారు మీరు, మా కర్మ కొద్దీ మీతో యుద్ధం చేయాల్సి వస్తుంది, యుద్ధం చేయడానికి అనుమతి. ధర్మం గెలుస్తుందయ్యా ధర్మరాజా అన్నాడు ఆయన. అంటే నువ్వు గెలుస్తావనే అర్థం అక్కడ. అది కాస్త చనువుగా తీసుకుని పక్కకెళ్ళి మిమ్మల్ని ఎలా చంపేయాలో మీరే చెప్పండి అన్నాడు. అది ధర్మరాజు. మిమ్మల్ని మేమెక్కడ చంపగలమండి, అష్టవశువుల్లో ఒకరని చెబుతున్నారు మీరు, గంగాదేవి పుత్రులు, మేమెక్కడ చంపగలమండి, మిమ్మల్ని ఎలా చంపాలో మీరే చెప్పనండి. అంత శత్రువర్గంలో ఉన్న భీష్ముడు కూడా ఆ వినయానికి కరిగిపోయి ఇప్పుడు సమయం కాదులే అన్నాడు. అంటే తర్వాత చెబుతానని అర్థం. చెప్పాడుగా. ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళాడు. గురువు పాదాభివందనం చేశాడు, నేల మీద పడుకుని పరమానంద పడిపోయి ఇలా కౌగులించుకున్నాడు. ద్రోణుడు రథం దిగి వచ్చి, శిష్యుడు అంటే నువ్వయ్యా, దుర్యోధనుడు ఎప్పుడు ఇలా చేయాలి, అయిపోయింది, ఎవరు గెలుస్తారో చెప్పచ్చు మనం. కాళ్ళ మీద పడిపోయాడు.
గురువులు మీ మీద బాణం వేయడానికి మీరే అనుమతి ఇవ్వండి. ఇచ్చాను బో వేసుకో అన్నాడు ఆయన. అని ఆయన అడిగేశాడు, మీరు ఎలా చనిపోతారో చెప్పండి అన్నాడు. అడిగేశాడు, ముందే ప్లాన్ అయిపోయింది ఇక్కడ. ఆయన చెప్పేశాడు, భీష్ముడికి ఉన్నంత సత్వగుణం లేదు, ఈయనకి రజోగుణం ఎక్కువ. ద్రోణాచార్యుడికి దుష్టజుమ్నుడు నన్ను చంపడానికి పుట్టాడు, వాడితో చంపేసి అయిపోతుందని చెప్పాడు. ఆయనకి అసలు విసుగ్గా ఉంది యుద్ధం చేయడం. చెప్పేశాడు ఆయన. ఈయన చెప్పలేదు, ఆయన చెప్పాడు. ఇదే లూజు హార్ట్ అంటే ఇదే మనుషుల తత్వాలు ఇవన్నీ. అందుకే ఏమంటున్నాడు వివేకానంద, చుట్టూ పరిస్థితులు నీ అధీనంలో లేవు. ద్రోణుని మనస్తత్వం, భీష్ముని మనస్తత్వం, శల్యుని మనస్తత్వం నీకు తెలియదు, కానీ నువ్వు నీకు తెలుసు కదా. వాళ్ళందరినీ ఎలా వశం చేసుకోవాలో ఎవరికి తగిన బాణం వారికి వేసి. పైగా ఇందులో అధర్మమే లేదండి. గురువుకు దండం పెట్టాడు, నేను గెలవలేనని చెప్పాడు. మిమ్మల్ని గెలవడం ఎక్కడ సాధ్యమండి, మీరే చెప్పండి ఉపాయం. దుష్టజమునని పెట్టుకోవా, అయిపోయింది అన్నాడు. కృపాచార్యుడు ద్రోణుడి కంటే ముందు గురువు, ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్, ఈయన హై స్కూల్. ఆయన దగ్గరికి వెళ్ళి, కృపాచార్య మిమ్మల్ని ఎవరు గెలవగలరు, మీ కృపా ఆచార్య, మీ పేరే కృప, అది మా మీద ప్రసరించండి అన్నాడు. తప్పకుండా నువ్వు గెలుస్తావు అన్నాడు. ఇంక ఇంతమంది వాడు గెలుస్తాడన్నాక దుర్యోధనుడు ఎలా గెలుస్తాడండి? ఆ గురువుల తపస్సు. ఆయన కూడా అడిగాడు, మిమ్మల్ని ఎలా చంపాలో చెప్పండి అంటే సాధ్యం కాదన్నాడు ఆయన. చెప్పేశాడు, సాధ్యం కాదు. ప్రపంచంలో 7 చిరంజీవులు ఉన్నారు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ. అశ్వత్థామ బలిచక్రవర్తి, వ్యాసుడు, కృపుడు, నేను, పరశురాముడు, హనుమంతుడు, విభీషణుడు, ఈ 7 చిరంజీవులు. నా పేరు అందులో ఉంది, నేను పోను, అదంతే అన్నాడు. హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నేను ఓటేస్తా అన్నాడు. నేను పోనా చెప్పేసాడు. అనుకోండి వరం అది, నేను పోను, నువ్వు ఎంత. అందుకే నన్ను ఓడించడం ఒకటే మార్గం, నేను యుద్ధరంగం నుంచి తొలగిపోయేలా చేయడం ఒకటే మార్గం, అంతే. నేను చంపడం నీ వల్ల కాదు, చెప్పేశాను కదా. కానీ నాకేమంత మొండి పట్టుదల లేదు. ఓడించేయి, నువ్వు యుద్ధరంగంలో పడిపోయేలా చేయ, చంపలేవు అన్నాడు. అయిపోయింది. శల్యుడి దగ్గరికి వెళ్ళాడు. శల్యుడు మేనమామ స్వయంగా అటు చేరిపోయాడు పార్టీకి. ఎంత ఘోరం అండి. ఇంకా బంధాలు ఏమిటండి నా తలకాయ. పైగా ఏ రకంగా మేనమామ? శల్యుడు చెల్లెలు మాద్రి, ఆవిడ సహగమనం చేసింది. సహగమనం చేసిన చెల్లెలు పిల్లల్ని చంపడానికి కౌరవ పక్షంలో చేరాడంటే ఏమనాలి ఈ శల్యుడిని? వీడు మేనమావ కంసుడా? చెల్లెలు చచ్చిపోయింది కదా, చెల్లెలు పిల్లల మీద ప్రేమ ఉండాలి కదా. వాళ్ళ పక్షంలో చేరకుండా అవతలకి వెళ్ళడం ఏంటండి? ఉంటారు మనుషులు, వీళ్ళందరినీ నువ్వు మారుస్తావా? ఎందుకు వెళ్ళాడు శల్యుడు? అంతే. వాడు వచ్చి ధర్మరాజు పక్షంలో ఉందామన్న సైన్యంతో సహా వస్తుంటే వీడి బలహీనతలు దుర్యోధనుడికి తెలుసు కాబట్టి దారి పొడుగున మందు, విందు, చిందు, పొందు మొత్తం ఏర్పాటు చేశాడు. గానా భజన అవన్నీ వాడికి ఆనందపడిపోయి దుర్యోధనుడు ఏర్పాట్లన్నీ చేసిన ధర్మరాజు అనుకున్నాడు. కాదు, దుర్యోధనుడు ఎవడైతే నాకే పిలు, శుభ్రంగా మత్తులో ఉన్నాడు కదా, నీకేం వరం కావాలో కోరుకోరాడు. అటు వెళ్ళడం మానేసి ఇటు రమ్మన్నాడు. బస్సు మార్చేశాడు. అప్పట్లో మగాళ్ళకు కూడా బస్సు ఫ్రీ ఉండేది, అందుకని మార్చేశాడు. ఎక్కేశాడు, ఈ బస్సు ఎక్కేశాడు అంతే. ఆంధ్ర బస్సు మానేసి తెలంగాణ బస్సు ఎక్కేశాడు. ఏమనాలి ఈ మనుషుల్ని? వీడు సొంత మేనమామ. కంసుడికి వీడికి తేడా ఏంటండి? పోనీ వాడేమో సామాన్యుడు, మహాబలవంతుడు. ఆ యుగం మొత్తం మీద 4 మహాబలవంతుడు ఉన్నారు. శల్యుడు, భీముడు, కీచకుడు, బలరాముడు, 4 మహాబలవంతుడు. అందులో ఒకడు అటువంటి శల్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని నమస్కారం చేశాడు. పెద్దవాడివి, అనుమతి యుద్ధానికంటే నువ్వు ఎలాగే గెలుస్తావయ్యా, ఇచ్చాను పో, అసలే నాకు బాధగా ఉంది, మా మేనల్లుడు పక్కన ఉండకుండా నాకేంట ఈ కర్మ, ఏదో ఒక బలహీన క్షణంలో అన్నాడు. వాడు బలహీన క్షణం కాదు, ఆ క్షణం చాలా బలం. వీడు బలహీనమయ్యాడు. బలహీన క్షణం అని వెర్రి మాట ఒకటి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఒక బలహీన క్షణంలో నేను లొంగిపోయి, లేదా ఆ క్షణం చాలా బలం అమ్మా, నువ్వు బలహీనం అయ్యావు. ఇక్కడ నేను బలహీనం అయ్యానన్న అప్పుడు క్షణం బలహీనమట. క్షణానికి బలము బలహీనం 2 ఉంటాయి. ఇటు టైం ఈజ్ టైం. మనం బలహీనం, అది కూడా అంగీకరించడం ఇష్టం లేక ఒకానొక బలహీన క్షణంలో నేను ఏం కుదరదు ఇక్కడ. ఒకానొక బలహీన క్షణం ఏం లేదు. ఆ క్షణం చాలా బలవత్తరం. మన మనస్సు బలహీనపడింది. నీ మనస్సును చూసుకోవడం నీ వల్ల కాలేదు, అందుకని లొంగవు. అది చెప్పరా మనం. అది ముహూర్తం, ఆవేళ అష్టమి, కృత్తిక నక్షత్రం, గాడిద గుడ్డేం కాదు. లేదా మా ఇంటి వాస్తు ఇంటి వాస్తు కదా, మా బుద్ధి వాస్తు బాగుండలేదు. ఇంటి వాస్తు బాగానే ఉంది, బుద్ధి బాగుండలేదు. మన బుద్ధిని మనం నియంత్రించుకోవాలి. ఈ కబురు చెప్తే అలాగా శల్యుడు నియంత్రించుకోవాలి. అందుకే ఆయన ఏం చేశాడు? నిన్ను ఇవాళ చనిపోతావు, అది ఆయనకు అవమానం. ఎందుకంటే శల్యుడిని చంపవలసిన ధర్మరాజే. యుద్ధానికి మొదలే పాండవులు శిబిరంలో కూర్చున్నప్పుడు వాటాలు వేసుకున్నారు, ఎవరిని చంపాలని. వాటాలు వేసుకుంటారు కదా. వేసుకుంటే అందులో భీముడు, అర్జునుడు, కర్ణుడు నా పాలు అన్నాడు. భీష్మద్రోణులు కూడా నా పాలు అన్నాడు. బాగుంది. భీముడు ఏమన్నాడంటే మనకు అలా సరిపోదు, 100 మంది మనకేసి అన్నాడు. మొత్తం 100.
ఇంకా ఏమన్నా కొసరు అష్టోత్తర శతం ఇంకో 8 మందిని లేపేద్దామన్నాడు. మొత్తం 100. మీరు అసలు వాళ్ళ జోలికి రాకండి, నేనే చూసుకున్నాను. ఒకళ్ళు దొరికినా సరే నా వైపు ఫుట్బాల్ ఆడేయండి, నేను చూసుకుంటాను, మీరు చంపకండి అన్నాడు. సహదేవుడు నేను శకుని వాడు కొడుకు ఉలూకుణ్ణి చంపుతాను, నాకు ఆ మాయజోదమే ఇంత పని చేసింది, వాళ్ళిద్దరిని చంపుతాను. నకులుడు అన్నాడు నేను ఎవరిని చంపుతానో చెప్పలేను, కానీ ప్రధానంగా యుద్ధం చేస్తాను, కానీ నా దృష్టి అశ్వత్థామ మీద ఉంది అన్నాడు. అశ్వత్థామతో చాలాసార్లు యుద్ధం చేశాడు, కానీ చిరంజీవి కాబట్టి గెలవలేదు, అది వేరే విషయం. ఇలాగా ధర్మరాజుని అందరిని అడుగుతున్నాడు ఎవరెవరిని చంపుతారని. ధర్మరాజుని అప్పుడు కృష్ణుడు ఎంతకే నువ్వెవరిని చంపుతావు పెద్ద మనిషి అన్నాడు. ఈయన నీళ్ళు నవ్వులుతున్నాడు. అప్పుడు శల్యుండి చంపడం నీ పూచి అని కృష్ణుడే వాట వేసేసాడు. అది అంతే అన్నాడు. అందుకని ఆ వాట వేశాడు కాబట్టి ఇప్పుడు శల్యుడి దగ్గరికి వెళ్ళి నిన్ను చంపే ఉపాయం చెప్పంటే ధర్మరాజు వ్యక్తిత్వం బలహీనమైనట్లు లెక్క. అందుకని అది అడగల. మావయ్య ఓ పని చేయి, వెడితే వెళ్ళేవు కానీ కర్ణుడికి నిన్ను సారథిగా పెడతారు, ఎందుకంటే అర్జునుడికి కృష్ణుడు సారథి. శ్రీకృష్ణుడితో సమానంగా ఈ లోకంలో సారథ్యం చేయగలిగిన వాడు నువ్వొక్కడవే. దానికి వాడు ఎంత లావైపోయాడు, వాడు పొగడ్తలకు పొంగిపోయే రకాలు వెళ్ళాడు, పొగిడేశాడు. నిన్ను పెడతారు ఖచ్చితంగా. కర్ణుడిని తేజోవధ చేయనడు. తేజోవధ అంటే మైండ్ గేమ్. తేజోవధ, కర్ణుడిని వధించద్దు నువ్వు. తేజోవధ అంటే ఆయన బాణం తీస్తాడు అర్జునుడి మీద. తీసావా, సరిగ్గా ఉందా, శనివారం దుర్ముహూర్తం చూసుకో, అది ఎడదు, వీడు ఎడదు. ఇంకా వాడు లాగుతున్నాడు. అదేం లాగడం, బాణం లాగడమే చేత కాదు, యుద్ధం ఏం చేస్తావు? నాగాస్త్రం తీసి, మనకి నాగాస్త్రం భోగాస్త్రం ఉంటుంది, మన దగ్గర నాగాస్త్రం కూడా ఉందా, పెద్ద గొప్పడవే. ఇలాంటి మాట్లాడుతుంటే ఎవడో యుద్ధం చేస్తారని. ఇదే తేజోవధ, మైండ్ గేమ్. ఇది ఆడే అంటే వాగ్దానం చేశాడు, నీకెందుకు అర్జునుని గెలిపించే పూచి అది వెళ్ళిపో అన్నాడు. ఆశ్చర్యం చూడండి, పరిస్థితులు మన అధీనంలో ఉండవు. ధర్మరాజు ప్రవర్తనను సరిచేసుకున్నాడు. వినయంతో కొందరిని, విధేయతతో కొందరిని, వ్యూహంతో కొందరిని లొంగదీసుకున్నాడు. 4 ప్రధాన పురుషుల్ని వేసి బారేశాడు, యుద్ధంలో జయించాడు. దీనికి మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి అభ్యాసం ఇవ్వాలి. వ్యూహాలు కాదు, ధర్మం, సత్యం, నిష్ఠ. వివేకానందుడిలాగా